Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. హైదరాబాద్ ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలుడికి ఒక్కసారిగా కొంత భయాందోళన వాతావరణం. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి చట్నీస్ కిచెన్లోనే ఉన్నాం. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులకు చట్నీస్ సిబ్బందికి గాయాలైతే వారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో ఈ ప్రమాదం జరిగింది ఇదే కిచెన్లో, ఎల్బీనగర్లో ఉన్నటువంటి చట్నీస్ హోటల్లో ఉన్నటువంటి కిచెన్. పెద్ద స్పేసియస్గానే మనకు కనిపిస్తుంది. సో ఈ ప్రాంతంలోనే ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటికే పూర్తిస్థాయి వివరాలు పోలీసులు సేకరించారు. ఇటు హైడ్రా ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇదే ప్లేస్లో ఇడ్లీ స్టీమర్ ఉంటుంది. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇడ్లీలన్నీ ఇందులో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ స్టీమర్ అనేది ఇందులో వాటర్ హీట్, జనరల్గా ఇడ్లీలకు సంబంధించినటువంటి ర్యాక్స్ అన్ని ఇట్లా పైన ఉంటాయి, కింద వాటర్కి సంబంధించినటువంటి వేడి వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉంటాయి. సో ఆ బాయిల్ అయ్యే వాటిని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తొలగించకపోవడం, బయటికి వదలకపోవడంతో అది ఒక్కసారిగా పేలింది. ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. ఫైర్ సిబ్బంది, ఇప్పటికే టెక్నికల్ టీం కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి తీవ్రత ఏంటి, ప్రమాదం ఎలా జరిగిందన్న అంశాలపైన కూడా ఆరా తీశారు. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు చేరుకుంటున్నారు. పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు ఈ ఘటనపైన పూర్తిస్థాయి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకంటే మిగతా సిబ్బంది ఉన్నారు. దాదాపు ప్రమాదం జరిగినప్పుడు 8 మంది సిబ్బంది ఇక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కాకపోతే మిగతా విభాగాల్లో వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ ఇడ్లీ స్టీమర్కి పక్కనే ఉన్నటువంటి సిబ్బందికి మాత్రం గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు మరోవైపు ఫైర్ అధికారులు కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రమాదం, ఎందుకంటే ఒక్కసారిగా ఇడ్లీ స్టీమర్ పేలుడు అంటే ఏదో పెద్ద పేలుడు ప్రమాదంగా కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురైన పరిస్థితి. లోపల ఉన్నటువంటి సిబ్బంది, బయట ఉన్నటువంటి కస్టమర్లు కూడా కొంత బయటికి పరుగులు తీస్తారు భయాందోళనతో అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఈ కిచెన్కి సంబంధించినటువంటి మేనేజర్ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంటాడో అతనితో ఒకసారి మాట్లాడాను. బ్రదర్, ఏంటి అసలు ఏం జరిగింది? పేలుడు అంటే ఒక్కసారిగా భయాందోళనకు గురవుతుంది. అసలు ఏం జరిగింది, ఏం పేలింది? అంటే పేలడం అంటే మంటలు అవన్నీ కాదు సార్, వాటర్ హీట్ అయ్యే మెషిన్ ఒకటి ఉంటుంది అక్కడ. సో అది ఇదే ప్లేస్ వాటర్ బాయిల్ అయ్యి దాని ద్వారా ఇడ్లీలు కుక్ అవుతాయి. సో ఓన్లీ వాటర్ కమ్ ఆవిరి ఉంటుంది అనమాట. సో దాని వాల్స్ అన్ని ఉంటాయి. మన వర్కర్ ఏం చేస్తారంటే అది ఆన్ చేశారు గ్యాస్, కానీ వాల్ అనేది ఓపెన్ చేయలేకపోయాడు అనమాట. చేయలేకపోయాడు ఇన్ ది సెన్స్ మర్చిపోయి కిందకి వెళ్ళారు. ఆ ఒక మాస్టర్ చిన్న మిస్టేక్ వల్ల వచ్చేద్దాం అనుకుని వెళ్ళి కొంచెం లేట్ అయింది. సో అది కొంచెం ఇట్లా పలిగింది అనమాట, బ్లాస్ట్ కూడా పలిగింది. సో ఆ వేడి వాటర్ అన్ని పడ్డము, జనాలు కొంచెం అటు ఇటు తిరగడం వల్ల దెబ్బలు తినంతే. అసలు ఎవరికి ఎన్ని గంటలకు జరిగింది? నైట్ నుంచి కూడా ఈ బాయిల్ వాటర్ ఉండడం వల్ల ఏమైనా? లేదు సార్, నైట్ అంతే అది పర్ నార్మ్స్ వాటర్ అనేది తీసేస్తారు. పొద్దున ఆన్ చేసి దాన్ని కొంచెం మార్నింగ్ నుంచి రన్ అవుతుంటుంది అంతే సార్. ఎర్లీ మార్నింగ్ రన్ అవుతుంది. ఆ వాల్ అనేది ఓపెన్ చేయకపోవడం వల్ల అది జరిగింది సార్. 11:30 వాల్ ఓపెన్ చేయకపోవడం వల్లనే ఇడ్లీ సంబంధించిన స్టీమర్ పేలింది. మిగతా ఇతర కారణాలు ఏమైనా ఉన్నట్లు మీరు గుర్తించారు? కిచెన్ అంతా మీరే చూసుకుంటారు, ఎవరికి ఏం కాలేదు. ఆ వేడి వాటర్ అనేవి ఇట్లా స్ప్లాష్ అయినాయి సార్. ఆ సమయంలో ఆ ఇడ్లీ స్టీమర్ పేలినప్పుడు ఈ కిచెన్లో అసలు ఎంతమంది ఉండే, మొత్తం ఎంతమందికి గాయాలైనాయి? కిచెన్లో ఆల్మోస్ట్ 12-15 మెంబర్స్ ఉన్నారు సార్. ఎవరికి? ఆ నలుగురికే సార్. నలుగురు ఒక ఈ ప్లేస్లో ఉన్న అంతే సార్. అది గ్యాస్ కూడా కాదు సార్, గ్యాస్ స్టీమర్ ఇట్లా బల్జ్ ఇట్లా పలిగింది. సో ఆ సౌండ్కి వాటర్ వేడి వాటర్ ఉండడం వల్ల. కానీ ఇందులో ఎవరెవరికి, ఈ సిబ్బంది ఎక్కడి వారు, ఎవరెవరికి గాయాలైనాయి, వాళ్ళ పరిస్థితి అంత బాగానే ఉన్నారు సార్, అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళకి ఏం కాలేదు. ఆ వేడి ఛత్తీస్గఢ్ సార్. ఏం పేరు ఒక్కసారి వాళ్ళ పేరు? సుమిత్, జాకేశ్వర్, ఇంకొక అతని పేరు దయా. మొత్తం ముగ్గురికే ఇందులో గాయాలయ్యాయా? ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న గాయాలు? ఎవరికి ఏం కాలేదు సార్. వాళ్ళు కూడా వేడి వాటర్ పడి ఇది అయ్యింది సార్. వేడి వాటర్ మీద గాయాలు. కానీ ఇప్పటికీ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు కానీ ఇతర ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులకు మీరు సమాచారం ఇవ్వలేదు. చట్నీస్ వాళ్ళు దీన్ని గోప్యంగా ఉంచారు, సీక్రెట్గా
దీన్ని ఉంచారన్నట్లుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? లేదు సార్, అందరూ వచ్చి చూసారు, గోప్యంగా ఏం లేదు సార్. ఇవి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముందు వాళ్ళని హాస్పిటల్లో చేర్చి ఇవంతా చేయాలి కదా సార్. సో ఆ ప్రాసెస్లోనే ఉన్నాం సార్. ఆ ప్రాసెస్ తర్వాత మేము హాస్పిటల్ చేర్చాము. వాళ్ళు అవుట్ ఆఫ్ పోలీసులకు మీరు సమాచారం అందించారా? ఫైర్ వాళ్ళకి కానీ ఏమైనా ఫోన్ చేశారా? యా సార్, పోలీస్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ టైంలో రౌండ్స్కున్నారు, వాళ్ళు కూడా వచ్చారు, చూసుకున్నారు సార్. పరిస్థితి ఇక్కడ కిచెన్ ఉన్నటువంటి మేనేజర్ చెప్తున్న విషయం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ పేలుడు జరిగినట్లు చెప్తున్నారు. పేలుడు దాటికి మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఒకసారిగా అంటే ఎగిరి ఉండొచ్చు. మేబీ ఆ మిషన్ అనేది బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఆ స్టీమర్ అనేది ఇది మొత్తం ఒకసారిగా అంటే మొత్తం వంగిపోయిన పరిస్థితి, ఒక పక్కకంతా వంగిపోయింది. సో ఇందులో పక్కనే ఉన్నటువంటి సిబ్బంది 3-4 సిబ్బంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురికి మాత్రమే ఇందులో గాయాలైనట్లుగా కూడా చెప్తున్నారు. వారంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక సిబ్బంది ఆ వేడి నీటిలో ఉన్నటువంటి ఇడ్లీ స్టీమర్లో ఉన్నటువంటి దాన్ని ఓపెన్ చేసి వాటర్ని బయటికి వదిలితే ఈ ప్రమాదం జరుగుండేది కాదు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ స్టీమర్లో పేలుడు జరిగింది అని చెప్పి కూడా ఆ చట్నీకి సంబంధించినటువంటి సిబ్బంది, కిచెన్ ఎక్విప్మెంట్ అంతా, వ్యవహారం అంతా చూసుకునే మేనేజర్ చెప్తున్నాడు. ఏదేమైనా ఒకసారిగా చట్నీస్ అంటే ఒక బ్రాండెడ్ హోటల్, ఈ హోటల్లో ఒకసారిగా ఈ పేలుడు, ఇడ్లీ స్టీమర్ పేలుడు జరగడంతో ఇటు కస్టమర్లే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఒకసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన ఫైర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అధికారులు కూడా వివరాలు తీసుకున్నారు. హైడ్రా వివరాలు తీసుకుంది. దీనిపైన కిచెన్ ఎక్విప్మెంట్ అంతా కూడా పరిశీలించారు. పేలుడు జరిగినటువంటి పరిస్థితి పైన కూడా ఆరా తీశారు. ఎల్బీ నగర్ పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దర్యాప్తు అనంతరం పేలుడికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయనేది కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఎల్బీ నగర్ నుండి.